నేను పూజా సామాగ్రి లిస్టు చివరిలో వింజామర అని రాశాను. దానికి చాలా మంది వింజామర అంటే ఏమిటి అన్నారు. చామరము అని చెప్పా. చామరం అంటే ఏంటో చెప్పండి, దాని విశేషాలు చెప్పండి అన్నారు. దీనినే చామరము అంటాం. చామరీ మృగము యొక్క కేశములు ఇవి. దీని చేత చివరిలో చేసేటువంటి సేవ ఏదైతే ఉందో దీనినే పవలింపు సేవ అంటాం. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దీంట్లో ఇంకొక విశేషం ఉంది, దాన్ని కూడా చెప్తాను. ఈ విధముగా అంటే బటన వేలుతో పట్టుకుని మధ్య వేలు ఉంగరం వేలు మీద దీని బరువును అంచి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ గాలి తగిలేట్లా వీచుతో దేవతలని పడుకోబెట్టేటువంటి క్రియ. ఈ చామరీ మృగానికి వరం ఉంది. ఆ వరం కారణంగా ఈ కేశముల యొక్క గాలి తగలగానే దేవతలు నిద్రిస్తారు అని చెప్పి వరం. ఈ చామరీ మృగం అంటే ఏమిటి అంటే, కాశ్మీర్ వంటి ప్రదేశాల్లో లేదా హిమాచల్ ప్రదేశ్లో మీకు యాక్స్ అంటారు ఇంగ్లీష్లో, నల్లగా ఉంటాయి. వాటిలో తెల్లటి మృగాలు ఉంటాయి. ఆ తెల్లటి మృగాన్ని చామరీ మృగము అంటారు. ఆ చామరీ మృగం యొక్క శరీరం నుంచి కేశములు వేరు చేసి వీటిని తయారు చేస్తారు. దీనిని నేను ఎక్కడైతే కొన్నానో దాని లింక్ అనేటువంటిది పైన ఇచ్చాను మీకు. దాని ద్వారా మీరు కూడా కొనుక్కోండి, ఇంట్లో ఉంచుకోండి. ప్రతిరోజు పూజ పూర్తి చేసిన తర్వాత ఒక 3 సార్లు వింజామర వీచి ఆ వింజామరాన్ని పక్కన పెట్టుకుంటూ ఉండండి. ఇది చాలా మంచిదైనటువంటి సేవ. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.